ఈ జిల్లాలో 40,000 పైసలు రైతులు కూడా రుణమాఫీ చేసినటువంటి సందర్భం. అనేక కార్యక్రమాలు ఇక్కడ నేతన్నలకు పని కల్పించాలండి. గత ప్రభుత్వం నేతన్నలకు బకాయిలు పెట్టిపోతే 200 పైసలు కోట్ల నుంచి 300 కోట్ల వరకు కూడా పాత బకాయిలను చెల్లించి నూతనంగా పని కల్పించే కార్యక్రమం ఆర్వీఎం ద్వారా కానీ ఈరోజు చీరలు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి తల్లులకు ఇచ్చేటువంటి ఏకరూప చీరలకు ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే నేతలకు పని కల్పించే కార్యక్రమం. ఆనాడు ఆ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్ల నానా పైసలు ఇవ్వకపోతే ఈరోజు 150 కోట్ల రూపాయలు వెచ్చించి వీళ్ళ రాజన్న ఆలయం వీళ్ళ పట్టణాభివృద్ధిని కూడా ఆ రోజు సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అయిపోతుంటారు. ఇక్కడ ఆగదని చెప్పండి. అది మలక్పేట ప్రాజెక్టు నుంచి మేరుకెళ్లడం ద్వారా నీళ్లు ఇవ్వలేకపోయారు, కుడికాల ద్వారా నీళ్లు ఇవ్వకపోయారు. నేను వచ్చిన తర్వాత రైతులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం శ్రీపాద ప్రాజెక్టును పడవ పెడితే కూడా ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సబ్బండ వర్గాలు కోరుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే ఇంచుమించు 60,000 ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం. ఈ విధంగా అనేక కార్యక్రమం సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. పేద పిల్లలకు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కూడా 40% డైట్ ఛార్జీలు పెంచాం, 200% కాస్మెటిక్ ఛార్జీలు నుంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని చెప్పండి. ఈరోజు గురుకులాలు కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు కూడా తీసుకుని వస్తున్నాం. పక్కన అగ్రహారంలో 10 కోట్లతో బాలికలకు సంబంధించి హాస్టల్ వచ్చింది, 200 కోట్లతో మేనాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది పేదల కోసం. ఈ విధంగా అనేక కార్యక్రమం ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా గత ప్రభుత్వం పెట్టిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతుంది. రాబో రోజుల్లో కూడా తెలంగాణ ఓ రోల్ మోడల్ గా దేశానికి పరిచయం చేయబోతున్నారు ఈ ప్రభుత్వం అన్నమాట. ఈరోజు బీసీ కులగణన 56.36% తేలింది. మనం ఈ రోజు తెలంగాణ మోడల్ ఈ రోజు కేంద్రం ఒప్పుకున్నది కేబినెట్ లో మేము కూడా కులగణన చేస్తామని. 42% మీరు రాజకీయ విద్య ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిన కార్యక్రమం ఎస్సీ కేటగిరీ సార్ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక సువర్ణ అక్షరాలతో లిఖింపబడేటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అనుగుణంగా చేస్తున్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చినట్టు ఆనాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి, ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి, ఆ రోజు ఏదైతే మీరా కుమార్ గారు స్పీకర్ స్థానంలో ఉండి ఎన్ని పెప్పర్ స్ప్రే దాడులు ఇతరత్రగా తట్టుకొని వారు తెలంగాణ స్పీకర్ ఉన్నప్పుడు వారు ఇచ్చిన సందర్భం వారికి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోరాటంలో ముందున్నటువంటి పెద్దల పొన్నంప్రావు గారికి, ఇంక ఉద్యమకారులందరికీ కూడా ఆనాటి ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ఆత్మ శాంతి చేకూరని చెప్పని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతూ అందరికీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.